సో టాటా కర్వ్ డార్క్ ఎడిషన్ గురించిన వివరాలు నేను ఇచ్చేసాను. లాంచ్ అయినప్పటి నుంచే ఈ డార్క్ ఎడిషన్ ఎప్పుడు లాంచ్ అవుతుందబ్బా, ఈ స్పోర్ట్స్ కూపే డిజైన్ అనేది డార్క్ ఎడిషన్లో అసలు అదిరిపోతుందని నేను నమ్మాను. అండ్ అదేవిధంగా మనకు కొన్ని రోజులు వెయిట్ చేయించిన తర్వాత వీళ్ళు మనకి డార్క్ ఎడిషన్ అనేది లాంచ్ చేశారు. అసలు చూడండి, ఈ కూపే డిజైన్ ఒక గ్యాంగ్స్టర్ ఎస్యూవీ లెక్క ఉందండి. చాలా చాలా హాట్గా కనిపిస్తుంది. అండ్ అన్డినైబ్లీ వన్ ఆఫ్ ద హాటెస్ట్ లుకింగ్ కార్స్ విత్ సెన్షియస్ డిజైన్. 215/55 R18 వీల్స్, ఆ పెటల్ షేప్ అలాయ్ వీల్స్ అనేది విత్ ఏరో ఇన్సర్ట్స్ చాలా చాలా చక్కగా కనిపిస్తుంది. ఈరోజు మనము డ్రైవ్ చేసేది డీజిల్ వేరియంట్ అనమాట. క్రయోటెక్ 1.5 లీటర్ క్రయోటెక్ 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్. సో 116 bhp అండ్ 260 Nm టార్క్. ఇది 6 స్పీడ్ మాన్యువల్ అనేది వచ్చింది మనకి. టాప్ స్పెక్ డీజిల్ వేరియంట్ అనమాట. 12-inch టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ విత్ యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే అనమాట. అండ్ నాకు నచ్చిన విషయం దీంట్లో మెయిన్ 360-degree కెమెరా అండి. ఇక్కడ చూస్తే మనకి ఈ 12-inch ఫుల్ రియల్ ఎస్టేట్ వాళ్ళు దీంట్లో మనకి ఇది చేయడం చూస్తున్నాము, అంటే యూటిలైజ్ చేయడం చూస్తున్నాము. సో దీంట్లో ఫ్రంట్ వ్యూ, రేర్ వ్యూ, సైడ్ వ్యూ, ప్రాపర్ కాంప్రిహెన్సివ్ 360-degree కెమెరా ప్లస్ 3D వ్యూ అండి. ఫస్ట్ మనకి ఒక 360 కొట్టి మనకి చూపించేస్తుంది. అండ్ రియల్ లైఫ్ వ్యూ, ఏదో మనుషులు అజానుభావులకు కనిపించడము, డిస్ప్రపోర్షనేట్గా కనిపించడం కాదు. ఒక ప్రాపర్ కార్ ఎలా ఉందో, ఎలా కనిపిస్తుందో రెగ్యులర్ కండిషన్స్లో అలానే మనకి క్లియర్ వ్యూ, టాప్ బర్డ్స్ ఐ వ్యూ కానీ నార్మల్ వ్యూ కానీ మనం చూసుకోవచ్చు. అండ్ హై రెజల్యూషన్ క్రిస్ప్ వివిడ్ కెమెరా, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ సెగ్మెంట్ అని చెప్పొచ్చు. అది హ్యాట్స్ ఆఫ్ టు టాటా ఫర్ యూటిలైజింగ్ ద ఫుల్ 12-inch డిస్ప్లే అండ్ ఆఫరింగ్ బెస్ట్ ఇన్ క్లాస్ హై రెజల్యూషన్ 360-degree కెమెరా. సో ఇప్పుడు మనం బండిని గేర్లో వేసుకొని స్పోర్ట్ మోడ్లో వేసుకుందాం. వద్దమ్మా, స్పోర్ట్ మోడ్. సో స్పోర్ట్ మోడ్లో వేసుకున్నాము. ఇప్పుడు పార్కింగ్ రిలీజ్ అయిపోయింది. క్లచ్ మరీ హెవీగా లేదు, అట్ ద సేమ్ టైం క్లచ్ ట్రావెల్ మరీ ఎక్కువగా లేదు. దానివల్ల మనకి మాన్యువల్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. స్టీరింగ్ హెఫ్ట్ అనేది చాలా చాలా, స్టీరింగ్ క్యాలిబ్రేషన్ బ్యూటిఫుల్గా చేశారని చెప్పొచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ సెగ్మెంట్. దానివల్ల మనకి ఈ స్టాన్స్ ఏదైతే ఉందో ఎస్యూవీ స్టాన్స్, ఇంత పైకి కూర్చున్నా కానీ అండ్ ఒక ప్రాపర్ కూపే ఎస్యూవీలో కూర్చున్న ఫీలింగ్ వచ్చినా కానీ మనకి ఆ స్టీరింగ్ హెఫ్ట్ అనేది మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది, ఎస్పెషల్లీ అట్ హైయర్ స్పీడ్స్ అనమాట. అండ్ 18-inch వీల్స్ మనకి మంచి హై స్పీడ్ స్టెబిలిటీని ఆఫర్ చేస్తుంది. ఇంజిన్ అయితే మరీ ఓవర్ పవర్ఫుల్గా ఉంది అట్లేం చెప్పలేమండి. సింపుల్, ప్రాక్టికల్, యూజబుల్ డీజిల్ ఇంజిన్ మనకి ఇనఫ్ ఓవర్టేకింగ్ పవర్, యాడిక్వేట్ పవర్ అండ్ టార్క్ అనేది ఇది ఆఫర్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి మంచి ఫ్యూల్ ఎఫిషియన్సీ కూడా ఆఫర్ చేస్తుంది. సో ఇట్స్ కైండ్ ఆఫ్ బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ అనమాట. అండ్ ఇక్కడ మనకి లేన్ కీప్ అసిస్ట్ ఇది ఉంది కాబట్టి, యాక్టివేట్ అయి ఉంది కాబట్టి మనని అది రెసిస్ట్ చేస్తుంది అనమాట లేన్ చేంజ్ చేసేటప్పుడు. సో ఏడాస్ లెవెల్ 2 ఉంది. సేఫ్టీ పరంగా మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది స్టాండర్డ్గా లభిస్తున్నాయి. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ఉంది, ఆటో హోల్డ్ ఫంక్షన్ ఉంది. అండ్ ఏడాస్ లెవెల్ 2 అంటే మనకి అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ కానీ, లేన్ కీప్ అసిస్ట్ కానీ, కొలిజన్ వార్నింగ్ కానీ, కొలిజన్ అవాయిడెన్స్ కానీ అన్నీ కూడా మనకి ఇక్కడ ఆఫర్ చేయడం మనము చూస్తున్నాము. సో ఇక్కడ మార్కింగ్స్ లేవు కాబట్టి మనకి ఈ లేన్ కీప్ అసిస్ట్ అంత స్ట్రాంగ్గా పనిచేయకపోవచ్చు. కొంచెం వరకు మనము కార్నరింగ్ కేబిలిటీ చూసుకుందామండి. బండిది ఆల్రెడీ ఇంగ్లీష్ వీడియోలో నేను ట్రై చేశాను. బాడీ రోల్ లేదండి, చాలా చాలా మినిమల్, నెగ్లిజిబుల్ అని చెప్పొచ్చు. అంత బాగా డిజైన్ చేశారు. చాసీ డాంపింగ్ సెట్టింగ్స్ అవన్నీ మంచిగా ఉండడం వల్ల మనకి బాడీ రోల్ అనేది మరి ఇదిగా లేదు, డిస్టర్బింగ్గా లేదు. అండ్ బ్లైండ్ స్పాట్ మానిటర్ అనమాట. బ్లైండ్ వ్యూ మానిటర్ మనకి చాలా వరకు హెల్ప్ చేస్తుంది. ఎవరైనా సడన్గా దూరిపోవచ్చు, అలా
అలాంటి యాక్సిడెంటల్ సిచ్యువేషన్ అవాయిడ్ చేయడానికి మనకి ఆ బ్లైండ్ స్పాట్ మానిటర్ అనేది మనకి చాలా చాలా యాక్టివ్ సేఫ్టీకి ప్యాసివ్ సేఫ్టీ. అంటే వేరే వాళ్ళు కూడా వాళ్ళు ఓవర్టేక్ చేసేటప్పుడు వాళ్ళు ఒక బ్లైండ్ స్పాట్లో ఉన్నారనే విషయం వాళ్ళు తెలియకపోవచ్చు, అంటే కార్ వాడికి కనిపిస్తలేదని తెలియకపోవచ్చు. సో యాక్టివ్ సేఫ్టీ ప్యాసివ్ సేఫ్టీ ఈజ్ టేకెన్ కేర్ ఆఫ్ బికాస్ ఆఫ్ బ్లైండ్ స్పాట్ వ్యూ మానిటర్ అనమాట. హై రెజల్యూషన్ ఇది ఇవ్వడం అనేది అన్ని పరంగా మంచిదండి. అండ్ ఇంకో కార్నర్ ఇక్కడ వచ్చేసింది. సో కార్నరింగ్ స్టెబిలిటీ బాగుంది, మరీ బాడీ రోల్ అయితే లేదు. ఒకసారి మీకు అడాప్టివ్ లేన్ కీప్ అసిస్ట్ కూడా ఎంత బాగా పనిచేస్తుందని చూపించేస్తాను. లెట్స్ సీ వెదర్ ది లేన్ కీప్ అసిస్ట్ వర్క్స్. Slow down a little bit. See, beautifully done. Excellent job. So it keeps you in the lane no matter what. Main high speed stability andi. Wide open glass area చాలా బాగుంది. యాక్సలరేషన్ చూడండి, ట్రాక్టబిలిటీ మనము అదే 4th గేర్లో లాగినాము, మొత్తం అందుకుంది, ట్రిపుల్ డిజిట్ స్పీడ్స్లోకి వెళ్ళిపోయినాము. అయినా కానీ రాక్ సాలిడ్ స్టెబిలిటీ అనేది అది చూపిస్తుంది. అండ్ మనం కరెక్ట్గా ఇండికేటర్ ఆన్ చేసుకొని లేన్ చేంజ్ చేస్తే ఆ లేన్ ఇది అనేది డిస్టర్బ్ చేయదు మనని. ఈ డీజిల్ మాన్యువల్ నడిపించే మజా కూడా వేరే అండి. ఆ గేర్ షిఫ్ట్స్ ఆన్ చేస్తున్నప్పుడు చంకీ గేర్ లివర్ ఇచ్చారు కాబట్టి ఏదో మాన్స్టర్ ట్రక్ నడిపించే ఫీల్ వస్తుంది. చాలా చాలా బాగుంది, చాలా సాటిస్ఫైయింగ్గా ఉంది. సో జనాలు ఎవరైతే ఆ పెద్ద వెహికల్ నడిపించే ఫీల్ పొందుకోవాలనుకుంటారో నిజంగా ఈ కర్వ్ అనేది ఆ ఒక ఆశను నెరవేరుస్తుంది. అండ్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ బ్లూమింగ్ అనమాట. ఏమంటే మెల్లిగా స్టీర్ చేస్తుంది, ఇటువైపు వెళ్తుందంటే మళ్ళీ ఇటు స్టీర్ చేసి మళ్ళీ లేన్లోకి తీసుకొస్తుంది. కొంచెం మీరు గమనించుంటారు. సో అలా బ్యూటిఫుల్గా ADAS అనేది అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ ఆర్ అటానమస్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ కూడా చెప్పొచ్చు. అది బాగా పనిచేస్తుందని చెప్పదలుచుకుంటున్నాను. అంతా మట్టి వేసి ఉంచేసారనమాట. మళ్ళీ అది ఎంతవరకు న్యాయం పబ్లిక్ రోడ్ పైన. హై స్పీడ్ స్టెబిలిటీ చూద్దాము. ఓహో బాబా అద్దరిపోయిందండి. అద్దరగొట్టారని చెప్పొచ్చు. ఎఫర్ట్లెస్గా వెళ్ళిపోతుందండి, ఎఫర్ట్లెస్. సో ఇదండి బండి ఒక డ్రైవ్ ఇంప్రెషన్. స్టీరింగ్ చాలా క్యాలిబ్రేషన్ అనేది అల్టిమేట్గా ఉంది. గేర్ షిఫ్ట్స్ మంచి సాటిస్ఫైయింగ్గా ఆ బిగ్ కార్ నడిపించే ఒక SUV నడిపించే ఫీల్ని ఆఫర్ చేస్తున్నాయి. స్టీరింగ్ ఒక హెఫ్ట్ అండ్ క్యాలిబ్రేషన్ చాలా చక్కగా ఉంది హై స్పీడ్స్లో. ఎస్పెషలీ ఆ స్టెబిలిటీ అనేది అదిరిపోయింది 18-inch వీల్స్ వల్ల. డాంపింగ్ సెట్టింగ్స్ టాప్, ఎప్పటికీ టాటా వాళ్ళు బెస్ట్ ఇన్ క్లాస్ డాంపింగ్ సెట్టింగ్స్ అండ్ రైడ్ క్వాలిటీ ఆఫర్ చేస్తారు. అది దీంట్లో చేంజ్ కాలేదు. బ్రేక్స్ కూడా చాలా చాలా చక్కగా ఉన్నాయి. when you drop the anchor suddenly even at higher speeds. అండ్ బాడీ కంట్రోల్, చాసీ కంట్రోల్ చాలా చాలా చక్కగా ఉంది. మరి బాడీ రోల్ కానీ చాలా ఇదిగా ఎవిడెంట్గా లేదు. NVH లెవెల్స్ కొంచెం మీరు బండిని రివ్ చేసేటప్పుడు మీకు ఆ ఇంజిన్ నాయిస్ అనేది కొంచెం వరకు వస్తుంది క్యాబిన్లో. అది కాకుండా మిగతా నార్మల్గా క్రూజ్ చేసేటప్పుడు వెల్ కంట్రోల్డ్ అని చెప్పదలుచుకుంటున్నాను. అంతే అండి. వీడియోని కానీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తున్నప్పుడు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ డ్రైవ్ సేఫ్.